పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. టీకాలు చాలా రకాలు మార్కెట్లోకి వచ్చినాయి. చాలా రకాలు మార్కెట్లోకి వచ్చినా మనకు అందుబాటులో ఉండటం, రెండవ డోస్కి ఇబ్బంది లేకుండా ఉండటం అది ముఖ్యం. తర్వాత ఏ టీకా కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం పొందిన వాటి యొక్క భద్రత, దానివల్ల ఎటువంటి అనర్థాలు రాకుండా ఉండటం, రోగ నిరోధక శక్తి అంచనా వేసిన తర్వాతే ఆమోదం పొందుతాయి. అంచేత ఈ పరిస్థితుల్లో నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడం అంత సమంజసం కాదు. మనకు స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకోండి. ఇప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్ చాలామంది రెండవ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుచేత రెండవ డోసు వాళ్ళే చాలామంది ఉన్నారు కనుక చాలా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నారు, ముందు రెండవ డోసుకు ప్రాధాన్యత అంటున్నారు. అంచేత రెండవ డోసు పూర్తయ్యే వరకు మొదటి డోసు మళ్ళీ ప్రారంభం చేయకపోవచ్చు. కోవాక్సిన్, కోవిషీల్డ్. స్పుత్నిక్ వి టీకా వచ్చింది. రష్యాలో గమేలియా అనే సంస్థ తయారు చేసింది. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి టీకా స్పుత్నిక్ వి టీకా. దాదాపు 25 కోట్ల మందికి టీకాలు వేశారు. ఒక 60 దేశాలకు సరఫరా చేశారు. దానికి కూడా మంచి ప్రమాణాలు ఉన్నాయి, మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారతదేశంలో హైదరాబాద్లో ఉండే రెడ్డి ల్యాబ్స్ అనే సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని, భారతదేశంలో 7 కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని స్పుత్నిక్ వి అనేది రాబోయే కాలంలో సంవత్సరానికి 120 కోట్ల డోసులు తయారు చేయాలనే సంకల్పంతో ఉంది. దానికి మంచి చరిత్ర ఉంది, అందుబాటులో ఉంది. మరొక అంశం ఏంటంటే ప్రైవేట్లో 1200 రూపాయలు తీసుకుని టీకా వేస్తున్నారు. కోవాక్సిన్, కోవిషీల్డ్కి వెళ్తే లైన్లోనూ నిలబడాలి, భౌతిక దూరం పాటించరు, తొక్కులాట. ఆ విధంగా టీకా వేసుకునే ప్రక్రియలో మనం వేరే వాళ్ళ జబ్బు మనం అంటించుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకి ఇప్పుడు అనుమతి వచ్చింది. వాళ్ళు కూడా టీకా వేసుకోవచ్చు అన్నారు. ఈ గర్భిణీ స్త్రీలు, బాలింతల లైన్లో నిలబడి క్యూలు, తోసుకోవటము, తొక్కులాట, భౌతిక దూరం పాటించకపోవటము, కొంతమంది మాస్కులు లేకుండా రావటం, వాళ్ళు నియంత్రణ చేసేవాళ్ళు ఎవరు కరువైపోయారు. అటువంటి సమయంలో ఇప్పుడు స్పుత్నిక్ వి టీకా అన్ని చోట్ల ప్రైవేట్ హాస్పిటల్ అమ్ముతున్నారు కనుక ధనిక వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం డబ్బులు వెచ్చించి వేసుకుంటే, పేదలు, నిరుపేదలు మాత్రం ప్రభుత్వం ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు. ప్రస్తుత సమయంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ మొదటి డోసుకు వెళ్ళే కంటే స్పుత్నిక్ వి టీకా ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉంది. స్పుత్నిక్ వి టీకా ఎటువంటి సంకోచం లేకుండా వాడచ్చు. స్పుత్నిక్ వి టీకా ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 2 డోసుల టీకా. మొదటి డోసు వేసుకున్న తర్వాత 4 వారాల తర్వాత స్పుత్నిక్ వి టీకా వేసుకోవాలి. ఆ స్పుత్నిక్ వి టీకా తయారీదారులు రష్యాలో గమేలియా సంస్థ సింగిల్ డోస్ టీకాలు కూడా తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే కాలంలో అంటే ఇంకొక 2 నెలల తర్వాత, బహుశా జూలైలో స్పుత్నిక్ వి టీకా 2 కాకుండా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో దానికి వేరే పేరు పెట్టారు. స్పుత్నిక్ వి లైట్ అన్నారు. ఈ స్పుత్నిక్ వి లైట్ 1 డోస్ సరిపోతుంది. అయితే రేటు మాత్రం రెట్టింపు ఉంటుంది. 1200 ఉండకపోవచ్చు, 2000, 2400 ఉండే అవకాశం ఉంది. పోతే పోయింది, రేటు పోయినా మనకు 1 టీకాతో సరిపోతుంది. 2 సార్లు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇబ్బంది ఏముండదు. ఇలా సింగిల్ డోస్ టీకా మరో కంపెనీ అమెరికాలో తయారు చేస్తాం, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. అది కూడా 1 డోసు వేసుకుంటే సరిపోతుంది. ముక్కులో చుక్కల రూపాన నేసల్ టీకా అంటారు. ముక్కులో చుక్కల టీకా భారత్ బయోటెక్నిక్ 3వ దశ ప్రయోగాలు నిర్వహిస్తాం. ఆ ముక్కులో చుక్కల రూపాన వేసే భారత్ బయోటెక్నిక్ టీకా ఆమోదం పొందితే రాబోయే కాలంలో సిరంజి లేకుండా, సూది లేకుండా, మనం గొచ్చకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముక్కులో చుక్కల రూపాన్ని వేస్తే
ప్రపంచ దేశంలో ఒకటే ఒక కంపెనీ ఒకే ఒక చోట హైదరాబాదు భారత్ బయోటెక్నిక్ తయారు చేయబోతోంది. వాళ్ళు గతంలో కొన్ని టీకాలకు ముక్కులో చుక్కల రూపాన వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి సత్ఫలితాలను పొందటం జరిగింది. ఇవి మూడు కాక త్వరలో అహ్మదాబాద్లో తయారు చేసే జైడస్ క్యాడిలా కంపెనీ జైకోవ్-డి అనే ఒక టీకాని ప్రవేశపెడతా ఉంది. దానికి లాంఛనంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే అవి కూడా మార్కెట్లోకి విడుదలవుతాయి. ఈ జైడస్ క్యాడిలా అనేది కూడా ఒక ఫార్మా దిగ్గజం. వాళ్ళకు కూడా విశేషమైన అనుభవం ఉంది టీకాల తయారీలో. వాళ్ళ టీకాను కూడా ఏమీ సంకోచం లేకుండా నిస్సంకోచంగా నిస్సందేహంగా జైడస్ క్యాడిలా తయారు చేసే టీకాలు కూడా వాడచ్చు. ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఈ టీకాల విషయమై 3 అంశాల మీద చర్చించారు. మొదటి అంశం, భారతదేశం నుండే టీకాల కంపెనీకి కావలసిన కొంత ముడి సరుకు అమెరికా నుంచి రావాలి. దాన్ని త్వరితగతిన ఇబ్బందులు లేకుండా మాకు 1 సంవత్సరానికి సరిపడిన ముడి సరుకు పంపమని అమెరికా అధ్యక్షుడిని కోరగానే వెంటనే ఆయన ఆమోదించారు. మనకు కావాల్సిన ముడి సరుకు అమెరికా నుంచి వచ్చేసింది. రెండోది, అక్కడ తయారు చేస్తున్న 4 కంపెనీల టీకాలను భారతదేశానికి పంపించమని కోరారు. అక్కడ అమెరికాలో తయారు చేసే 4 కంపెనీలు ఫైజరు, మోడర్నా, రోషు, తర్వాత జాన్సన్ కంపెనీ. ఈ 4 కంపెనీల టీకాలను భారతదేశంలో త్వరలో మరికొద్ది రోజుల్లో 8 కోట్ల డోసులు అమెరికా నుంచి రాబోతున్నాయి. వాళ్ళు కూడా రేటు మన భారతదేశం కంపెనీలు ఎలా ఉన్నాయో ఆ రేటుకే సరఫరా చేసే అవకాశం ఉంది. మూడవది, ప్రధానమంత్రి గారు జో బైడెన్తో చర్చించినప్పుడు ఈ మేధో సంపత్తి హక్కులు, పేటెంట్ హక్కులు ఉన్నాయి. దానివల్ల ఎక్కువ కంపెనీలు తయారు చేయలేవు. అందుచేత భారతదేశంలో మేము ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా అమెరికాలో ఈ 4 కంపెనీలకి మేధో సంపత్తి హక్కులు రద్దు చేయమని చెప్పి కోరగా తక్షణమే స్పందించి అమెరికా ప్రభుత్వం ఈ 4 టీకా కంపెనీలకు మేధో సంపత్తి హక్కులను చట్టరీత్యా రద్దు చేశారు. అంటే ఆ 4 కంపెనీలు తయారు చేసే టీకాలను ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీ అయినా కూడా అదే ఫార్ములా ఉపయోగించి చేసుకునే అవకాశం ఉంది. తదనుగుణంగా భారతదేశంలో కూడా భారత్ బయోటెక్నిక్ ఫార్ములాని ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. రాబోయే కాలంలో భారతదేశంలో డిసెంబర్ నాటికి 276 కోట్ల డోసులు మనకు అందుబాటులోకి రానున్నాయి. కనుక ఈ మే నెలలో కొంచెం కొద్దిగా కొరత కనపడచ్చు. ఇక జూన్ నుంచి మనకి జూన్ మొదటి వారం నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి టీకా అయితే ధనిక వర్గాలు, ఉన్నత వర్గాలు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు పేదవారితో పోటీ పడకుండా పేదవారిని గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకునే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళందరూ కూడా ప్రైవేట్ రంగంలో వెళ్ళి వేసుకుంటే కొంత అందరికీ ఉభయతారకంగా అందరికీ అనుకూలంగా ఉంటుంది. మనకు అందుబాటులో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం పొందింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందింది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఆమోదం పొందింది. ఏ టీకా కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు 18-44 సంవత్సరాల మధ్య ఉండే వారి కోసం గ్లోబల్ టెండర్లు పిలిచి నాణ్యత కలిగిన విదేశీ టీకాలను దిగుమతి చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రమాణాలు పాటించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందినవి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అమెరికాలో ఉండే ప్రామాణికమైన సంస్థ. భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం పొందిన టీకాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి ఉచితముగా 18-44 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. మీకు ఇచ్చే సందేశం, మీకు సమీపంలో అందుబాటులో గవర్నమెంటు, ప్రైవేట్ హాస్పిటల్లో ఏ టీకా అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. రోగనిరోధక శక్తి కానీ
లేకపోతే ఏదైనా ఈ వ్యాక్సిన్ వల్ల అనర్థాలు కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా నిశితముగా పరిశీలించిన తర్వాతనే భారతదేశంలో టీకాలకు అనుమతి ఇవ్వటం జరుగుతుంది.